హాలీవుడ్ చిత్రం టెర్మినేటర్ చాలా పాపులర్ సినిమా. కానీ అమెరికాలో ది టెర్మినేటర్ అన్న లేటెస్ట్ పేరు కూడా మొన్నటి ఫాదర్స్ డే సందర్భంగా వెలుగు చూసింది. 176 మంది పిల్లల జననానికి కారణమైన 50 ఏళ్ల వయసున్న స్పెర్మ్ డోనర్ బేబీ డాడీ ఏరీ నాగెల్ రిటైర్ అయ్యారు. అమెరికాలోని 20 రాష్ట్రాలలో గత 27 ఏళ్లుగా కలిగిన సంతానాన్ని చూసి తృప్తిగా ఉందని చెబుతున్నారు ఏరీ నాగెల్. 176వ సంతానాన్ని బెలూన్లు, కేకులు, ట్రోఫీతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుని తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. అన్ని దానాలలో రక్తదానం గొప్పది అంటారు, కానీ దాన్ని కొద్దిగా మార్చి స్పెర్మ్ డొనేషన్ గొప్పది అంటారు నాగెల్. తన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ పిల్లలు లేని వాళ్లకు పిల్లలు కలిగేలా చేసి ఆ తల్లిదండ్రుల మొహాల్లో ఆనందం చూశారని అంటారు నాగెల్. నాగెల్ ప్రతి వారం 2 మహిళలకు స్పెర్మ్ డొనేట్ చేసేవారు. పిల్లలు లేని వారికి, భాగస్వామి లేకుండా పిల్లల్ని కనాలి అనుకునే వారికి ఇలా సహాయం చేస్తూ ఉండడం వల్లే అతనికి స్పెర్మినేటర్ అనే పేరొచ్చింది. మాతృత్వం గురించి కలలు కనేవారు సహజమైన గర్భధారణ ద్వారా సంతానం పొందే అవకాశం లేని వారికి ఏరీ నాగెల్ స్పెర్మ్ దానం చేస్తూ సహాయపడే గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందాడు. తనను టెస్లా కార్ ఓనర్ అపర కుబేరుడు 14 మంది పిల్లలకు తండ్రి అయిన ఎలన్ మస్క్ తో పోల్చుకుంటూ తాను ఎలన్ మస్క్ కన్నా రిచ్ అంటున్నారు ది స్పెర్మినేటర్. వృత్తిపరంగా లెక్కల మాస్టర్ గా అయిన ఏరీ నాగెల్ బ్రూక్లిన్ లో జీవిస్తారు. పిల్లలు లేని వారికి వీరదానం చేయడం అన్నది తనకు హాబీగా మార్చుకున్నారు. ప్రస్తుతం మరొక 10 మంది మహిళలు తన దానం వల్ల గర్భవతులుగా ఉన్నారని, వారి జననంతో తన రికార్డు మరింత పెరుగుతుందని గర్వంగా చెబుతున్నారు. కొన్ని విషయాలు వినడానికి వింతగా అనిపిస్తూ ఉంటాయి, మరికొన్ని వెంటనే నమ్మలేకపోతాం, ఇంకొన్ని నిజమేనా అనే అనుమానంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. అయితే అమెరికాలోని ఏరీ నాగెల్ అనే 50 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన స్టోరీ కూడా అలాంటిదే. ఇప్పటి వరకు అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా సహా వరల్డ్ వైడ్ అనేక దేశాల్లోని మహిళలకు తన స్పెర్మ్ డొనేట్ చేశారు. దీంతో అతనికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు 176 మంది పిల్లలు ఉన్నారు. సాధారణంగా ఎక్కువ మంది భార్యలను పెళ్లిళ్లు చేసుకుని 100కు పైగా సంతానాన్ని కన్న వారి రికార్డులు నమోదు కావడం గురించి వింటుంటాం. కేవలం ఒక పెళ్లి చేసుకుని 176 మంది పిల్లల్ని కనడం గొప్ప విషయం అంటున్నారు విశ్లేషకులు. నిజంగా అతను అంతమందిని కనలేదు, కానీ వారి జన్మకు మాత్రం అతడే కారణం. తాను ఓ స్పెర్మ్ డోనర్. ఆ మధ్య మనం హిందీలో విక్కీ డోనర్, తెలుగులో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి లాంటి సినిమాలు చూసాం. వాటిలో కథానాయకుడి పాత్ర ఈయన్ను చూసి ఇన్స్పైర్ అవడంతోనే పుట్టుకొచ్చాయి. ఏరీ నాగెల్ 1998 సంవత్సరం నుంచి వీర్యదానం చేస్తున్నాడు. అన్ని దానాలలో రక్తదానం గొప్పదని అంటారు కదా, అలాగే ఈయన స్పెర్మ్ డొనేషన్ కూడా అంతే గొప్పదని నమ్ముతున్నాడు. అందుకే నిష్ఠగా గత 27 సంవత్సరాలుగా పిల్లల్ని కంటూనే ఉన్నాడు. ఈ జూవిష్ స్పెర్మ్ డోనర్ ఏరీ నాగెల్ కు రొక్సానే అనే అమ్మాయితో పెళ్లి కూడా జరిగింది. వారికి 3 పిల్లలు కూడా ఉన్నారు. ఇలా తనకు 176 మంది పిల్లలు ఉన్న సంగతి భార్యకి కూడా తెలుసు. అయితే వారందరి గురించి మొదటిసారి తెలుసుకున్నప్పుడు ఆమెకు ప్రపంచం తలకిందులైనట్టుగా భావించిందట. రొక్సానేకు ఈ కార్యక్రమం చిరాకు కలిగించేది. ఇంక చాలు అంటూ గత 8 ఏళ్లుగా ఒత్తిడి తెస్తోంది. మరొక 2 ఏళ్ల దాకా ఈ కార్యక్రమం కొనసాగిస్తానని, ఆపై 2025లో ఆపేస్తానని ఆమెకు ప్రామిస్ చేశాడు నాగెల్. నిజానికి అమెరికాలో స్పెర్మ్ బ్యాంకుల్లో ఈ కార్యక్రమానికి విపరీతమైన ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే నాగెల్ మాత్రం అదో సేవగా భావించి పూర్తి ఉచితంగానే దాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాడు. అనేక కారణాలతో పిల్లలు కలగని వారికి తాను ఆశాకిరణంగా మారిపోయాడు ఏరీ నాగెల్. దీని ద్వారా లెస్బియన్ కపుల్స్, సింగిల్ ఉమెన్స్, సంతానలేమితో బాధపడే ఎంతో మందికి ఊరట లభించింది. నాగెల్ స్పెర్మ్ డొనేట్ చేసిన వారిలో ఎక్కువగా న్యూయార్క్ లోని నివసిస్తున్నారు. న్యూయార్క్ లో 56 మంది, న్యూజెర్సీలో 20 మంది, కనెక్టికట్ లో 13 మంది జీవనం సాగిస్తున్నారు. తన స్పెర్మ్ ద్వారా జన్మించిన తన కుమారులు, కుమార్తెలలో చాలా మందిని తరచుగా కలుస్తుంటారని నాగెల్ చెప్పాడు. వారంతా చట్టపరంగా తన పిల్లలు కాకపోవచ్చు, కానీ వారిని రెగ్యులర్ గా కలుస్తుంటారని చెప్తున్నాడు. అమెరికాలో ఇలాంటి కార్యక్రమానికి పెద్దగా అభ్యంతరాలు ఉండవు. ఒక్కోసారి వారిని గ్రూప్ మీటింగ్లలో కలుసుకొని గడపడం అతనికి ఆనందంగా కలుస్తుందని చెప్తున్నాడు. పిల్లల పేరెంట్స్ ముఖాల్లో ఆనందాన్ని చూసి తాను మురిసిపోతూ ఉంటాడు. అందుకే ఇన్నేళ్లుగా ఈ పని చేస్తున్నానని అంటున్నాడు. అమెరికాలో ఇప్పుడు ఏరీ నాగెల్ ను ది స్పెర్మినేటర్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం యుఎస్, కెనడా, ఆసియా, ఆఫ్రికా, యూరప్లలో 10 మంది మహిళలు తన స్పెర్మ్ ద్వారా గర్భవతులుగా ఉన్నారు. వారిలో ఒకరు ఏ క్షణంలోనైనా ప్రసవానికి సిద్ధంగా ఉండగా జూలై, ఆగస్టు నెలల్లో 2 ప్రసవానికి సిద్ధంగా ఉన్నారని నాగెల్ చెప్తున్నాడు. స్పెర్మ్ డోనర్ అరీ నాగెల్ కు ఈ ఏడాది ఆగస్టులో 50 ఏళ్లు రానున్నాయి.
తనకు 50 ఏళ్ల వయసు వచ్చే వరకు స్పర్మ్ డోనర్ గా కొనసాగుతారని, అప్పటి వరకు 176 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అవుతారని చెప్పేవారు. చాలా మంది పిల్లలు కలిగి ఉండటం వల్ల జీవితంలో ఆనందాన్ని పొందవచ్చునని అంటాడు నాగెల్. అయితే భార్య రొక్సానే పట్టుబడుతూ ఉండడంతో ఇక చాలు రిటైర్ అయిపోతారని అంటున్నాడు. చాలా మంది భర్తలకు వీర్యంలో కౌంట్ సరిపడి ఉండదు. పిల్లలేని జీవితం ఎలా ఉంటుందో సంతానలేమితో బాధపడే వారికే తెలుస్తుంది. వివాహిత మహిళలు వేరే పురుషుల వీర్యం మీద ఆధారపడి పిల్లలను కనడం అన్నది IVF సంతాన సాఫల్య కేంద్రాలలో ఈనాటి నుండో సాగుతోంది. బ్లడ్ బ్యాంకుల్లాగా 7 బ్యాంకులు కూడా దేశంలో చాలా చోట్ల ఉంటున్నాయి. పురుషుల నుండి వీర్యం సేకరించినట్టుగా మహిళల నుంచి అండాల్ని కూడా ఇప్పుడు నిల్వ చేస్తున్నారు. ఎందుకంటే ఓ వయస్సు దాటాక మహిళల్లో అండోత్పత్తి సరిగ్గా ఉండదు. అందుకే సరైన సమయంలో ఉన్నప్పుడే తమ అండాల్ని నిల్వ చేసుకోవడం కూడా జరుగుతోంది. ఈ మహిళల్నే ఎగ్ డోనర్స్ అని అంటారు. మహిళల్లో ఈ సమస్య ఉన్నప్పుడు వీరి అండాలను ఫలదీకరించడం ద్వారా సంతానం కలుగుతుంది. పైగా ఇప్పుడు సింగిల్ ఫాదర్ సింగిల్ మదర్స్ ట్రెండ్ అవుతోంది. పెళ్లిళ్ళు లాంటి జంజాటాలేవీ లేని సింగిల్స్ ఇలాంటి బ్యాంకుల సహాయంతో సంతానం పొందుతున్నారు. వారికి సంతానం అందించేందుకు సరోగసి పేరుతో గర్భధానం చేసే మహిళలు కూడా లభిస్తున్నారు. ఆ ఎగ్స్ సెమెన్ తీసుకుని ఫెర్టిలిటీ సెంటర్లలో పిండాన్ని ఉత్పత్తి చేయించుకుని సరోగేట్ మదర్స్ ద్వారా పిల్లలను కనడం సర్వసాధారణంగా మారింది. సినిమా ఫీల్డ్ లో సింగిల్ గా మిగిలిపోయిన చాలా మంది నటులు ఈ రకంగా సంతానవంతులుగా మారిపోయారు. ప్రపంచంలో చాలా చోట్ల సెమెన్ డొనేట్ చేసిన దాతల వివరాలు బయటకు చెప్తారు. కానీ మన దేశంలో మాత్రం కొన్ని సెన్సిటివిటీస్, ఇగోస్ కారణంగా పేరెంట్స్ కు తెలియనియరు. అయితే ఈ మధ్య కాలంలో దీనిని వ్యాపారంగా మార్చుకుంటున్న విషయాలు వెలుగు చూశాయి. నిజానికి వైద్య రంగమే అసలు వ్యాపారం కాదు, అదొక సేవ. ఆ వైద్యానికి ముడిపడ్డ వీరదానం వ్యాపారం కాదు. చాలా దేశాల్లో స్పర్మ్ డోనర్స్ ని ముందుగా ఇంటర్వ్యూ చేస్తారు. వారిలో ఈ పని పట్ల సేవా దృక్పథం, ఆశావాద తత్వం లేకపోతే రిజెక్ట్ చేస్తారు. స్పర్మ్ డొనేషన్ ని కేవలం వ్యాపారంలా చూడడం సరైన పద్ధతి కాదని అంటారు వైద్య నిపుణులు. అయితే ఎవరైనా సరే స్పర్మ్ డోనర్స్ గా మారచ్చా అంటే నో అని అంటారు ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు. ఓ 100 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఒకరో ఇద్దరు మాత్రమే ఎంపికవుతారు. అంటే అన్ని రకాల పరీక్షలు పూర్తయ్యాకే డోనర్స్ ని నిర్ణయిస్తారు. ఆరోగ్యంగా ఉన్నా సరే అందరూ ఈ పని చేయడం సాధ్యం కాదు. ఆ వ్యక్తి కుటుంబ చరిత్ర ఏంటి, వంశపారపర్యంగా వచ్చే రోగాలు ఏమైనా ఉన్నాయా, అతనికి శారీరక మానసిక రోగాలు ఏమైనా ఉన్నాయా, అతని హార్మోన్లు ఎలా పనిచేస్తున్నాయి, అతనికి ఏమైనా సుఖ వ్యాధులున్నాయా, అతనికి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా కనుగొన్నారా, ఇలా అనేక రకాల పరీక్షలు నిర్వహిస్తారు. అవన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే ఒక వ్యక్తిని వీర్యదాతగా పనికి వస్తాడా లేదా అని నిర్ణయిస్తారు. శారీరకంగా దృఢంగా అందంగా ఉన్నంత మాత్రాన డోనర్ గా ఎంపిక అవుతాడన్నది ఎవ్వరూ నిర్ధారించలేరు. అయితే దృఢమైన అందమైన బిడ్డలు కావాలని దంపతులు కోరినప్పుడు అలాంటి డోనర్స్ కోసం చూస్తుంటారు. కాబట్టి సహజంగా అలాంటి వారికి డిమాండ్ ఉంటుంది. ఇలా ఎంపికైన వాళ్ళు 18 నుండి 39 ఏళ్లలోపు వారిగానే ఉంటారు.